రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఒకవైపు ఎండ మరోవైపు వానతో రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. జిల్లాలో వర్షాలతో పంట నష్టం భారీగా జరిగింది. 2-3 రోజులుగా కురుస్తున్న వానలతో ఇప్పటికే మార్కెట్లకు తరలించిన ధాన్యం తడిసింది. పొలాల్లో ఉన్న వరి ధాన్యంతో పాటు మామిడి నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట ఆగమైందంటూ కన్నీళ్లు పెడుతున్నారు రైతులు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మోహన్రావుపేట శివారులో జాతీయ రహదారిపై భారీ చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మల్యాల మండలం తాటిపల్లిలో వర్షానికి మార్కెట్లోని ధాన్యం డ్రైనేజీలోకి కొట్టుకుపోయింది. కరీంనగర్ టౌన్తో పాటు సమీప గ్రామాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. మాసాలమర్రి, మాదాపురం, ముల్కలపల్లిలో వడగళ్ల వానతో వరి, మామిడి భారీగా దెబ్బతిన్నాయి. కొమరంభీం జిల్లా కౌటాల మండలంలోనూ వర్షం కురిసింది. అకాల వర్షాలతో 4 నెలల్లో 60,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెలలో కురిసిన వడగండ్ల వానలతో రాష్ట్రంలో 23,000 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. కరీంనగర్, మెదక్, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మరాఠ్వాడా నుంచి కోమెరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందన్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఈ రెండింటి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయంటున్నారు వాతావరణ అధికారులు.